దానికి ఈయన కుటుంబం మీద ఆడిపగ ఏంటి? దేవుడి మీద పగ తీర్చుకోవటం ఏంది? దేవుడు వాళ్ళ మీద పగ పడతాడు, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు అందుకని వాళ్ళకి వణుకు పుట్టి నిన్న అర్ధద్ద అని చెప్పి కరకట్ట మీద మీటింగ్ పెట్టేశారు. మీటింగ్ పెట్టడం వల్ల భయం వేసే కదా మీటింగ్ పెట్టింది. జగన్ గారు ఎక్కడ లడ్డు విషయంలో ఆయన ఎక్కడన్నా స్పందించాడా? ఎక్కడా స్పందించాల ఆయన. నేను అబద్ధం చెప్పనని చెప్పేసి ఆయన ఒక స్టాండ్ బైగా ఉన్నాడు సీఎం. అది సీఎం హోదా. వీళ్ళదేంటి అడ్డగోలుకు వచ్చిన పదవులు కాబట్టి నోటికి ఏదొస్తే అది వాగి నాశనం చేసుకోవడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు వీళ్ళు తప్ప వీళ్ళు ప్రజాపాలన చేయడానికి కానీ ప్రజల వైపున ఉండటానికి కానీ వీళ్ళు పరిపాలన చేయడానికి అనర్హులు ఇద్దరు. ఒక ఆయన కులం చెప్పుకొని వచ్చాడు, ఇంకొక ఆయన నాకు 80 ఏళ్ళు అని చెప్పుకొని వచ్చాడు. 4000 పెన్షన్ అన్నాడు, అన్నీ జగన్ గారికి ఎక్కువ ఇస్తానన్నాడు. ఇప్పుడు అన్నీ ఎక్కువే ఇస్తున్నాడు, కేసులు ఎక్కువ పెడుతున్నాడు. అన్ని కేసులు ఎక్కువ పెట్టుకుంటా ఆయనే చేసుకుంటా వస్తున్నాడు. భయం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేయలేదు కదా, క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టావు? క్యాబినెట్ మీటింగ్ పెట్టకూడదు కదా. నువ్వు లడ్డూలో కల్తీ జరగలేదన్న అన్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టావు ప్రెస్ మీటు? ఒక సీఎంగా ఉండి ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి మీరు ఎందుకు పెట్టారు ప్రెస్ మీటు? క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రజలకు తెలియదా ఏంటి? మీలాంటి సోషల్ మీడియాలు ఎన్ని ఉన్నాయి? సందుకు ఒకటి ఉన్నాయి. తెలియనోడు ఎవడు? ఇవాళ జేబులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఇవాళ తెలియనోడు ఎవడు? ఫేస్బుక్ తెలియనోడు ఎవడున్నాడు? ఎవడికి తెలీదు? అంటే ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ కుట్రపూరితంగా జరుగుతున్న విషయాలే తప్ప జగన్ గారు కడిగిన ఆనిముత్యంలాగా బయటకు వచ్చేసాడు. అతని ముందు వీళ్ళు పనికిరారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 20 ఇండస్ట్రీ, 40కి 20కి తేడా. 20 ఏళ్ళ మగోడు, 80 ఏళ్ళ ముసలోడు. నిజంగా ఏడుకొండల మీద వైసీపీ జగన్ కుటుంబానికి ఎందుకు అంత పగ అనేది పవన్ కళ్యాణ్ చెప్తారు. పగబెట్టి నిజంగా అసలు ఆయన ఎవరండి? ఆయన ఆంధ్రాలో ఉంటున్నాడా? లెగిస్తే ఫ్లైట్లో అక్కడ హైదరాబాద్లో తిరుగుతున్నాడు. ఆయన ఆంధ్రాకి డిప్యూటీ సీఎం మన కర్మ. అతను ఇక్కడ విజయవాడలో ఉండి పరిపాలన చేయమనండి. అతను ఇక్కడ ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో వాళ్ళ అన్నకు మంత్రి పదవి అంట. మళ్ళీ మన కర్మ కాకపోతే కులాలన్నా నీతిగా ఉండి న్యాయంగా పరిపాలించే నాయకులను ఎన్నుకోవాలి. న్యాయం లేని పరిపాలన చేసి జనాలను ఇబ్బంది పెట్టి ఇలాంటి వాళ్ళతో ఎందుకు ఈ పరిపాలన చెప్పండి? అసలు ఒక మాట చెబుతానండి సార్. ఇప్పుడు వెంకన్న స్వామి అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు, దేవుడు గౌరవిస్తారు, ప్రతి వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళకి భక్తులకు పగే ఉంటుంది దాని మీద. ఇప్పుడు జగన్ కూడా భక్తుడే కదా. ఇప్పుడు నేనైనా భక్తుడు, అందరం భక్తులమేగా. దేవుడి మీద మనకు పగేంటి? కుటుంబానికి పగలేంటి? ఇదేమన్నా మన ఇంటి పక్కోడు గోడ సరిహద్దు పగలా ఏంటి? ఏమన్నా ఇవి సరిహద్దు పగలేం కాదు కదా. ఇది దేవుడి విషయంలో వైఎస్ కుటుంబం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఏ దేవుడైనా సమానమే. వాళ్ళకి ఎవరైనా సమానమే. పగ తీర్చుకోవటాలు అలాంటి విషయాలు వైఎస్ కుటుంబంలోనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు లేనే లేదు.